హాయ్ ఫ్రెండ్స్, అందరికీ చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాం రండి. దానికోసం ముందుగా ఒక బగోన్ తీసుకొని దాంట్లో 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసిన తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్ల కారం వేసి దాంట్లో తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత దాంట్లో ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసం తీసి వేసుకోవాలి. ఈ పులుసు మరుగుతున్నప్పుడు జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి. ఇలా వేసి ఈ పులుసును కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత దాంట్లో కాల్చుకున్న ఉల్లిగడ్డని ఒక 3 తీసుకొని రోట్లో దంచుకోవాలి, లేదంటే మిక్సీలో వేసి సన్నగా పేస్ట్ చేసుకోవాలి. ఈ పులుసులో కొద్దిగా వాటర్ వేసి మరిగించుకోవాలి. ఇలా ఈ పులుసు మరుగుతున్నప్పుడు దాంట్లో మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసి మరి కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇలా పులుసు కొద్దిగా దగ్గర అయిన తర్వాత దాంట్లో చేప ముక్కలు వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ముక్క ఉడికిందో లేదో చూసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.